మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ లో నేపాలీ ముఠా దోపిడీ కలకలం సృష్టించింది. జూబ్లీహిల్స్ మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు దర్యాప్తులో ఉండగానే మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. కౌకూరు గోల్ఫ్ ఎన్క్లేవ్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, విజయలక్ష్మి దంపతులు ఉంటున్నారు. 10 రోజుల క్రితమే ఈ ఇంట్లో నేపాలీ జంట పని మనుషులుగా చేరారు. ఇటీవల బంధువుగా ఇంట్లో చేరింది మరో నేపాలీ మహిళ. ఈ నెల 11న బర్త్డే వేడుకల పేరుతో ఇంట్లోకి వచ్చారు ముగ్గురు. పుట్టినరోజని వారికి కేక్ కొనిపించారు ప్రొఫెసర్ దంపతులు. వేడుకల పేరుతో ఇంట్లో దోపిడీకి ప్లాన్ చేసి అమలు చేసింది ముఠా. నుంచి దాడి చేశారు. దంపతులను బెదిరించి చేతులు కట్టేశారు దుండగులు. ప్రొఫెసర్ దంపతులు భోజనం చేస్తున్న సమయంలో వెనుక నుంచి దాడి చేశారు. దంపతులను బెదిరించి చేతులు కట్టేశారు దుండగులు. ఇంట్లో నగలు, విలువైన వస్తువులను దోచుకుంది ముఠా. దోపిడీ తర్వాత దంపతులకు మత్తు మందిచ్చి గదిలో బంధించారు. ఆపై అన్ని గేట్లకు తాళాలు వేసి పరారయ్యారు. మత్తు ప్రభావంతో నిన్న మధ్యాహ్నం వరకు తేరుకోలేదు దంపతులు. మత్తు నుండి తేరుకొని కిటికీ నుంచి అరవడంతో తలుపులు తెరిచారు కాలనీవాసులు. దోపిడీలో మొత్తం 7గురు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మల్కాజిగిరి సిపి సుమతి సీసీ ఫుటేజ్ ఆధారంగా పని మనుషుల డీటెయిల్స్ పై ఆరా తీస్తున్నారు. అయితే మా ఎదురుగా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు. సార్, మేడము, డాక్టర్, సార్ ప్రొఫెసర్. మొన్న నైట్ 8:30కి నేపాల్ గ్రూప్ను పెట్టుకున్నారు. 15 days బ్యాక్. ఇప్పుడు పనోళ్ళలాగా వాళ్ళు ఇంకా ఒక 4గురిని తీసుకొచ్చి రాత్రి గేట్లకు తాళాలు వేసేసి వాళ్ళని చేతులు కట్టేసి మత్తు అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొన్న 8:30కి ఇన్సిడెంట్ అయితే నిన్న వాళ్ళు 4 o'clockకి మా పనోడు రోడ్డు మీద వెళ్తుంటే హెల్ప్ అని అరిస్తే వచ్చి తీశారు. తీసి 100కి డైల్ చేశారు. డైల్ చేసిన తర్వాత అంతా వచ్చి కమిషనర్ గారు, తర్వాత డీసీపీ గారు, అందరూ పెద్ద పెద్ద అఫీషియల్స్ అందరూ వచ్చి చూశారు. అయితే మేము కోరుకునేది ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుని అయినా ఇట్లా అవుతున్నదంటే అందరూ మా ఇంట్లో కూడా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఆర్మీ వాళ్ళు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు. మాకు సెక్యూరిటీ ఎంత పెట్టుకున్నా సరే కొద్దిగా భయంగానే ఉంటున్నది. ఆ పని వాళ్ళే చుట్టూరు మొత్తం కనిపెట్టారు. కనిపెట్టి పాప మా మేడం గారు ఏదో ఫంక్షన్ ఉందని గోల్డ్ పెట్టుకున్నారు. అది చూశారు వాళ్ళు. చూసి మళ్ళీ ఇంకా వేరే బ్యాచ్ని కూడా పిలిపించి మా సెక్యూరిటీ వాడు జాగ్రత్తగానే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే పనోడు అని చెప్పి వాడు అలో చేశాడు. వీళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళని అలో చేశాడు. 2 వచ్చారు, తర్వాత 4గురిని పిలిచారు. వాళ్ళు ఎందుకు వచ్చారు కొత్త వాళ్ళు అంటే మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది అని చెప్పి పనోళ్ళు పిలిచారంట. ఎంత అమౌంట్ గోల్డ్ దగ్గర 1 kg పైన పోయినట్టు తెలిసింది. పాప వాళ్ళకి పైన కూర్చుని లక్ పార్టీ ఏంటంటే మీరు ఏం కావాలంటే అది తీసుకెళ్ళండి, మమ్మల్ని ఏం చేయొద్దంటే వదిలేశారు. లక్ అదే. उनके साथ कल एक बड़ी दुर्भाग्यपूर्ण घटना हुई है कि शाम को 8:30 बजे उनके घर में जो वॉचमैन रहते थे, शायद वो नेपाल के ही थे, और उन्होंने कहा कि हमारे बच्ची का बर्थडे है तो हम कुछ गेस्ट यहाँ बुला रहे हैं। तो वो गेस्ट आए यहाँ, इनके साथ हमारे वॉचमैन ने पूछा भी कि कहाँ जा रहे, तो उन्होंने परमिशन दिया कि ठीक है हमारे बच्चे का बर्थडे है, तो आए, अंदर आके बर्थडे मनाया। उसके बाद जहाँ जो हमें पता चला, जो ही मुरली मोहन साहब खाना खाने बैठे थे, खाना खा भी लिया था, कुर्सी में बैठे बैठे ही उनके हाथ पांव बांधने की कोशिश किया और फिर मैडम को बांधा, उनको दोनों को अंदर एक रूम में बंद कर दिया। शाम को 8:30 बजे करीब की ये बात है। अगले दिन सुबह तक कोई पता नहीं चला। दोपहर बाद 3 बजे मुरली मोहन साहब को थोड़ा होश आया। बाद में पता चला कि उनको कोई ड्रिंक दिया था, कोई दवाई पिलाई थी, उसकी वजह से बेहोश हो गए थे। और जो हमने देखा उनके बॉडी पे भी पूरी स्वेलिंग आई हुई थी, हाथों में स्वेलिंग था, उनके हाथ पांव बांध रखे थे, मैडम के भी हाथ पांव पीछे बांध रखे थे, वो बेचारी उठ नहीं पा रही थी। फाइनली पता लगा कि काफ़ी उनका नुकसान हुआ है, सोना गया है, कुछ और ऑर्नामेंट भी गए हैं, बाकी घर का सामान पूरा अस्त व्यस्त था। जो हमने देखा बुरा हाल था घर का, और बस किस्मत अच्छी थी कि जान उनकी बच गई, अगर जान भी जा सकती थी इस मामले में। जहाँ तक सिक्योरिटी का सवाल है, हमारी कॉलोनी में सिक्योरिटी गेट में सिक्योरिटी है, अच्छा सिक्योरिटी है, बढ़िया देख रहे हैं, मगर अंदर की जो हमारी रेकी पार्टी है वो नहीं है, वो हम रेकी नहीं लगा पाए हैं, ना ही बाहर से कोई रेकी आती है चेक करने के लिए।